అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 29న అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే ఘటనలు ఎటువంటివి, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి సుఖశాంతులతో ఉండగలుగుతారు, ఎటువంటి దైవారాధన చేయడం వల్ల వారు హ్యాపీగా ఉంటారని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల మీకు మరింత సమాచారం అయితే చేరువలో ఉంటుందని. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడను. ఎటువంటి రకమైన సమస్యలున్నా మా దగ్గర 100% పరిష్కారం అయితే లభించును. చాలా నమ్మకమైన గురువు గారండి, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారిని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీరు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కర్కాటక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు కేటాయించి వీడియోని చూడడం ద్వారా మీకు ఎంతో ఫలితం అయితే ఉంటుంది. అయితే మీరు ఇది వినకపోతే చాలా చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంటుందని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ కర్కాటక రాశి వారిది చక్రంలో 4వ రాశి అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు ఎలా ఉంటారంటే చాలా మంచితనంగా ఉంటారు, చాలా అమాయకత్వంగా ఉంటారు. అలాగే కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరికి అనుకూలించకుండానే ఉంటాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఉన్నంత అదృష్టం ఎలా ఉంటుందంటే, అదృష్టం కన్నా కూడా బాధలు వీరు చిన్న వయసు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా కష్టాలు, సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. జీవితంలో వీరు వయసుకు మించిన కష్టాలు, వయసుకు మించినటువంటి బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని లాక్కొని వస్తూ ఉంటారు. అటువంటి రాశి వారు వీరికి స్థిరచర ఆస్తులు కూడా తల్లిదండ్రుల గురించి కూడా రావు. వీరిది ప్రతిదీ కూడా స్వయంగా వీరి కాళ్ళ మీద నిలబడి స్వయంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అయితే వీరి జీవితంలో ఎటువంటి ఊహించినదైతే ఒకటైతే ఒక ఊహకు అందని సంఘటన అయితే ఒకటి జరగబోతుంది. అది వీరి జీవితంలో ఎంత విచిత్రంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యలకైనా పరిష్కారాలు ఉంటాయేమో కానీ వీరి యొక్క సమస్య వచ్చిందంటే మాత్రం ఆ సమస్యకు పరిష్కారం అనేది అసలు ఉండదు. చాలా కష్టంగా వీరి జీవితం అనేది గడుస్తూ ఉంటుంది. వీరిలో అదృష్టవంతులు ఎవరన్నా ఒకరిద్దరు ఉండవచ్చేమో కానీ ఎక్కువ శాతం వచ్చేటప్పటికి చిన్న వయసు నుంచి బాధలు పడేవారే ఎక్కువ ఉంటూ ఉంటారు. అంటే వయసు ఎలా పెరుగుతుంటుందో వారికి సమస్యలు కూడా అలానే పెరుగుతూ ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క వైవాహిక జీవితం గురించి వచ్చేటప్పటికి ఈ కర్కాటక రాశి వారికి అంతగా కలిసి రాదు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఎప్పుడు తరచూ గొడవలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నీతిగా, నిజాయితీగా సమాజంలో ఒక గౌరవ మర్యాదలతో బతకాలని చెప్పి వీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. వీరికి వచ్చినటువంటి జీవిత భాగస్వామి దానికి పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నారు. వీరి ఆలోచన విధానాలకు కొన్ని కలవక గొడవలు పడుతూ ఉంటాయి. అయితే కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైపోయి దూరమైనటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. మిగిలిన రాశులు అన్నిటితో పోల్చుకుంటే గనక ఈ కర్కాటక రాశి కష్టాలను చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయితే పూర్వజన్మ పుణ్యం వలన ఏదో కాస్త వీరు చేసుకున్నటువంటి పుణ్యం వలన అయితే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన అయితే ఏదో కాస్త కూస్త దైవానుగ్రహం అయితే వీరి మీద కొంచెం ముందని అయితే కలుసుబాటు ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే గనక ఒక వ్యక్తి రహస్యంగా వీరిని ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది అయితే ఈ కర్కాటక రాశి వారిలో కొంతమంది పూర్తిగా తెలియకపోవచ్చు కానీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వీరు ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అంటే పని చేసేటువంటి ప్రాంతాల్లో అవ్వచ్చు, లేదా బంధువుల్లో అవ్వచ్చు, దూరపు బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కానీ ఇలా వీరిని ఏంటంటే రహస్యంగా ఒక వ్యక్తి అయితే వీళ్ళని గమనించడం అయితే జరుగుతుంది. అదే ఆ వ్యక్తి వారిని ఇష్టపడడం అయితే జరుగుతుంది. అంటే వీరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీరు పనుల్లో వీరు నిమగ్నమై ఉంటున్నారు. అయితే ఇక క్రమేపీ వారు ఏంటంటే వీరితో పరిచయాలు పెంచుకోవడం, వీరితో మాట్లాడుకోవడం, అసలు ఆ వ్యక్తి ఎలా గమనించాలనే విషయాన్ని కొంతమందికి అయితే అర్థం కాదు. కొంతమందికి తెలిసి కూడా ఉండవచ్చు, కొంతమందికి మాట్లాడుతూ కూడా ఉండవచ్చు, మరి కొంతమంది అయితే అసలు తెలియకపోవచ్చు. అది ఎలా మీరు అర్థం చేసుకోవాలని అంటే వారు అవసరం లేకపోయినా మీరుతో మాట కలపడము, ఫోన్లో అధికంగా మాట్లాడడము, అవసరానికి మించి మాట్లాడడం, మీరు ఏదైనా ద్వేషించినా కూడా వారు మీతో మాట్లాడుకోవాలనుకుని తరచూ మిమ్మల్ని చూస్తూ ఉండడం, మిమ్మల్ని గమనిస్తూ ఉండడం, అలాగే మీరు చేసిన ప్రతి పనికి తల పక్కకు తిప్పుకోకుండా మిమ్మల్నే గమనిస్తూ ఉండడం వంటి సందర్భాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి గత కొంతకాలంగా మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారని అయితే గట్టిగానే చెప్పుకోవచ్చు.
అది ప్రేమ లేదా అభిమానమా అనేది మనం గమనించవలసి ఉంది. ఇక్కడ వేరే దృష్టితో చూస్తున్నారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అభిమానించే వాళ్ళు కొందరుంటారు. ప్రతి చూపును కూడా మనం తప్పుగా అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే అది మన ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాక ఉన్నంత వరకు కూడా ఎదుటి వారిని ఎలా చూసినా కూడా ఎవరు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టలేరు. మనం ఒక పని మీద మన అవసరం కొద్దీ బయటకు వెళ్తూ ఉంటాము. పనులు చేసుకోవాల్సి ఉంటున్న పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు. అలా అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక 10 మంది ఉండవచ్చు. ఆ 10 మందిలో 10 రకాలుగా చూస్తూ ఉంటారు. అందులో కొంతమంది మంచివాళ్ళు అయ్యుండొచ్చు. మరికొంత వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యుండొచ్చు. కానీ అయితే ప్రతి దృష్టి మనం తప్పుగా అయితే అర్థం చేసుకోకూడదు. మన పని మనం చూసుకొని పక్కకు వచ్చేటట్లు ఉండాలి. ప్రతి ఒక్కరు చూసారని చెప్పి అందులో మనం వేరే వేరే అర్థాలు వెతుక్కుంటూ ఎప్పుడు కూర్చోకూడదు. అలాగే మనల్ని అభిమానించి చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటున్నారో వారు మీ మీద అభిమానంగా చూసే వాళ్ళనైతే తప్పకుండా మీరు తెలుసుకోవాలి. వేరే దృష్టితో చూసేవాళ్ళు మాత్రం కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవారు ఆడవారిని కూడా అభిమానించుకోవచ్చు. అలాగే మగవారు మగవారిని కూడా అభిమానించుకోవచ్చు. మగవారు ఆడవారి మీద అభిమానం పెంచుకోవచ్చు. ఎందుకంటే వారి యొక్క పద్ధతులు, సాంప్రదాయాలను కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఈ మనిషి చాలా కరెక్ట్‌గా ఉన్నారు, పర్ఫెక్ట్‌గా ఉన్నారని ఎదుటివారు అనుకున్నప్పుడు ఎవరైనా అనుకోకుండా మీకు విలువ, గౌరవం, మర్యాదలనేది ఇస్తూ ఉంటారు. అభిమానం పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి అభిమానానికి ఇక్కడ అపార్థం చేసుకోకూడదు అనైతే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టము లేదు, నష్టం రాదు కూడా. అలాంటిది మీరు వారి యొక్క వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ కూడాను, మీరు చేసేటువంటి పని ప్రాంతంలో ఉన్నప్పుడే కూడాను వారి యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు మీకన్నా పెద్దవారు అవ్వచ్చు, లేదా మీ వయస్కులు అవ్వచ్చు, మీకంటే చిన్నవారు అవ్వచ్చు. ఒక వ్యక్తి దగ్గర అవ్వాలంటే ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన మనుషుల దగ్గర వారికి కావాల్సిన వారి లక్షణాలు కనిపించినప్పుడు, అవే లక్షణాలు ఎదుటివారి దగ్గర కూడా కనిపించినప్పుడు అనుకోకుండానే అభిమానాలనేది ఎవరైనా పెంచుకుంటూ ఉంటారు. వారి కుటుంబంలో కొంతమంది కుటుంబ సభ్యులుంటారు. వీరి ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ పనులు ఉండవు. అంటే వీరి మాటను పూర్తిగా తిరస్కరించడమో, లేదా కొన్ని నష్టాలు చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఎదుటివారి దగ్గర కూడా అది గమనించినప్పుడు అంటే బయట వారిలో ఇలా చూసినప్పుడేంటంటే, వారి ఆలోచన కానివ్వండి, లేదా వారి మాట తీరుని కానివ్వండి, వారి పనులను కావండి మాట్లాడడము, డబ్బు సంపాదన ఇటువంటి వాటి దగ్గర గట్టిగా ఉండడము, డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూసినప్పుడు నీట్‌గా ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటారు. అప్పుడు అనుకోకుండానే వారు మనం ఆకర్షితులవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. అటువంటి వారిని అభిమానించడం మొదలుపెడుతూ ఉంటారు. ఇలాంటి వారు కూడా మొదట మన జీవితంలో ఉంటే బాగుండని చెప్పేసి కొంతకాలం కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారి గురించి మీరు తప్పుగా అనుకోకూడదు. అలాంటివి చూసినప్పుడు అనుభవం అభిమానం పెంచుకుంటూ ఉండాలి. కానీ వారు మీకన్నా చిన్నవారు అనుకోండి అక్కా చెల్లెలుగా, లేదా మగవారు అనుకోండి అన్నా తమ్ముళ్ళుగా, ఇలా తోబుట్టువులుగా అనుకొని చూడొచ్చు. అలాగే మీకన్నా పెద్దవారు అనుకుంటే తల్లిదండ్రులతో సమానంగా ఆలోచించవచ్చు. మీ తోటివారు అనుకుంటే స్నేహితుల్లాగా కూడా ఫ్రెండ్లీగా ఉండవచ్చు. లేదా మీరు మగవారై వారు ఆడవారై ఉన్నారనుకోండి, మీ ఇద్దరికి వివాహం కాకపోతే అంత అభిమానించే మనిషి మీ జీవితంలో ఉన్నప్పుడు అలాంటి వారిని వివాహం చేసుకున్నా కూడా తప్పు లేదు. మీ జీవితం బాగుంటుందని అనుకుంటే అది కూడా ఇద్దరికి వివాహం కాకపోతే ఇలా ఆలోచించుకోవడం తప్పు లేదు. ఒకవేళ వివాహం అయిన వారనుకోండి, ఇక ముందు మనం చెప్పినట్లుగా చక్కగా వారిని ఏంటంటే గౌరవించటం, మర్యాదించటం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. చిన్నవారైతే ఆశీర్వదించవచ్చు. ఇలా మీకన్నా పెద్దవారైతే సలహాలు తీసుకోవచ్చు. ఒక తోబుట్టువులాగా, స్నేహితుల్లాగా మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎదుటివారిని బాగా గౌరవిస్తూ ఉంటారు. ఎదుటివారిని అభిమానిస్తూ ఉంటారు. ఎదుటివారిని వారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్లుగా వారు ఇబ్బంది పడకూడదు అన్నట్లుగా ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీరి నుంచి, వీరి వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఎదుటివారికి. అలాగే ఎవరైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడు వీరు వారి నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఈ రాశి వారికి మనస్తత్వం ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా అంటే జీవితంలో నేర్చినటువంటి పాఠాలన్నీ కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే. అవన్నీ చూస్తూ పెరుగుతూ ఉంటారు. కాబట్టి అసలు ఏ మనిషి ఏంటనేది వచ్చేసి లోతు ఆలోచన అనేది ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది.
ఇకపోతే ఈ రాశివారు ఈ మధ్య కొంచెం టెన్షన్ పడటం, ఎక్కువగా కంగారు పడటం ఇలాంటివైతే జరుగుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి అనేదైతే మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల కూడా మీ దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్త సమయానికి తిండి తినడం ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉండాలి. మీకు అనేక రకమైన పనులు ఉండొచ్చు, మీ మీద బాధ్యతలు ఉండవచ్చు. మీ వయసుకు మించిన బాధ్యతలు ఉన్నా కూడా కుటుంబాలను కష్టాలని లాక్కొని రావాల్సినటువంటి పరిస్థితి కూడా రావస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ ఆడవాళ్ళకి చాలా కష్టపడతానని చెప్పుకోవచ్చు. అలా కష్టం చేసినప్పటికి మీలో ఏంటంటే కాస్త ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే జీవితం అనేది మనం చేసేది ఏమీ లేదు అనుకున్నప్పుడు జీవితానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా మనం మారిపోవడమే అయితే అసలైన పద్ధతి, అసలైన జీవితం. అలాంటివన్నీ కూడా మీరు ఏమీ పట్టించుకోకుండా దైవాన్ని అయితే నమ్ముకొని మీ పనితీరు మీరు చేసుకుంటూ ఉండండి. తద్వారా మీకు అంతా కలిసొస్తుంది. ఈ రాశివారు చేయవలసినటువంటి దైవారాధన ఏముందంటే మీరు నిత్యం శివారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పఠించాలి. తెలుసుకున్నాం కదండి కర్కాటక రాశి యొక్క దినఫలాల గురించి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.